సినిమా ఎంతో మందికి కళ. వెండితెరపై తమదైన నటనతో మాయ చేసే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఇప్పటివరకు సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కొందరు, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన వారు మరికొందరు. కానీ ఒక్క రోజులోనే సినిమా ఇండస్ట్రీని మార్చేసిన నటుడు రజనీకాంత్. సాధారణ బస్ కండక్టర్ నుండి భారతీయ చలనచిత్రంలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజనీ. ఆయన సినీ ప్రయాణం ఎప్పుడూ అంత సులభం కాదు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. అతను అనుభవించిన విషయాలే నేటికి సాధారణ వ్యక్తిగా జీవించేలా ప్రేరేపిస్తాయి. శివాజీరావు రజనీకాంత్ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని నాచుకుప్పం అనే గ్రామానికి వలస వెళ్లిన మరాఠా కుటుంబంలో జన్మించారు. అనంతరం తమిళనాడులో సెటిల్ అయ్యారు. రజనీకాంత్కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనేదే పెద్ద కళ. బెంగళూరులోని ఆచార్య అకాడమీ, వివేకానంద బాలక్ సంఘ్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్లాడు. కానీ అక్కడ ఎలాంటి దొరక్కపోవడంతో రజనీ సినిమాపై ఉన్న మక్కువను వదులుకొని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. రజనీ కళ సినిమా అయితే ఉద్యోగం దొరికితే ఇంటి కష్టాలు తీరుతాయని కుటుంబం భావించింది. అప్పుడే కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు రజనీ. అదే సమయాల్లో నాటకాల్లో నటించేందుకు సమయం దొరికింది. యాక్టింగ్ కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరారు. కానీ అప్పుడు కుటుంబం అతడిని ప్రోత్సహించలేదు. రజనీకాంత్ కె బాలచంద్రన్ దర్శకత్వం వహించి ఆగస్టు 18, 1975న విడుదలైన అపూర్వ రాగమల్ చిత్రంతో పెద్ద తెరపై అరగ్రటం చేశారు. కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధాలతో కలిసి నటించారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన పాత్రలు పోషించాడు. బాలచందర్ నిర్మించిన నేత్రిఖాన్ రజనీ లక్కీ స్టార్ ను చేసింది. ఈ సినిమా తర్వాతే తన పేరును శివాజీరావు గైక్వాడ్ నుంచి రజనీకాంత్ గా మార్చారు డైరెక్టర్ బాలచందర్. ఆ తర్వాత దళపతి, మన్నన్, పాండియన్, బాషా, ముత్తు, పడయప్ప, అరుణాచలం సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. రజనీకి ప్రత్యామ్నాయం రజనీ ఒక్కరే అనే సినీ పరిశ్రమ మొత్తం చెప్పుకునేలా ఇమేజ్ సంపాదించాడు. తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలలో నటించారు. 2002లో ఏడాది రజనీకి కలిసి రాలేదు. వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు. దీంతో ఆయన శకం ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత 3 ఏళ్లకు విడుదలైన చంద్రముఖి సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలతో అలరిస్తున్నాడు రజనీ. ఆయన స్టైల్, స్వాగ్, డైలాగ్స్ అంటే సినీ అభిమానులకు పిచ్చి. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఆసియావిక్ మ్యాగజైన్ ద్వారా దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ద్వారా భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.